హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ మనం అమెరికాలో చాలా ఫేమస్ అయ్యి తర్వాత ఇతర దేశాల్లో కూడా వాడబడుతున్న స్ట్రైప్ అనే ఒక ఆన్లైన్ పేమెంట్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ యాప్ని ఇద్దరు ప్యాట్రిక్, జాన్ అనే అన్నదమ్ములు స్టార్ట్ చేశారు. వీళ్ళు 2021లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఫండింగ్ ఎవ్వరు ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ వీళ్ళకి అర్థమైంది సమ్వేర్ దే ఆర్ మిస్సింగ్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అసలు సక్సెస్ఫుల్ పీపుల్ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నారు అని చాలా రీసెర్చ్ చేశారు. ఫైనల్గా వాళ్ళు అమెజాన్ యొక్క డెసిషన్ మేకింగ్ ప్యాటర్న్ 1997 నుంచి 2020 దాకా ఎలా జరిగిందో మొత్తం అనలైజ్ చేసిన తర్వాత దే కమ్ టు ఏ కంక్లూజన్. వై సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ at the startups and grown to a bigger level, why certain people are failing. That is where they understood. They realized finally that there are two types. One is, once you take a decision, there is no coming back. And once you go through that particular window, you're gone. You don't have any way back. These kind of a decisions. Second one is the decision where you take a decision. If it fails, you can reverse it. So there are two types of a decisions. That is what they realized. But most of the decisions, like 90% of the decisions are type 2. దీనిలోనే అమెజాన్ డెసిషన్ మేకింగ్ మాత్రం ఈ టైప్ 2, టైప్ 1 ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ద మూమెంట్ దే అండర్స్టూడ్ దట్, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కంపెనీ విత్ ఇన్ 4 yearsలో నౌ ఇట్ ఈస్ వాల్యూయింగ్ $95 billion. వాళ్ళు చేసిన పని ఏంటంటే సింపుల్ థింగ్స్. దే క్రియేటెడ్ దేర్ ఓన్ పాసిబిలిటీస్ ఆఫ్ లక్. చాలా సందర్భాల్లో మనం కూడా మేజర్గా మన డెసిషన్ తీసుకునే దగ్గరే టైం అయిపోద్ది. అండ్ మన లైఫ్లో మనం గమనిస్తే మనం టూ మెనీ డెసిషన్స్ తీసుకోం. దట్ ఈజ్ వేర్ మన సక్సెస్లో చాలా వెనకబడి ఉంటాం. సో ట్రై టు టేక్ టైప్ 2 కైండ్ ఆఫ్ అ డెసిషన్స్ వెరీ ఫాస్ట్, సో దట్ మీరు ఫెయిల్ అయినా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైప్ 1 డెసిషన్లు చాలా ఫ్యూ ఉంటాయి. ఒకటి మ్యారేజ్, లేకపోతే ఇంకా కొన్ని ఫ్యూ ఉంటాయి. ఇవి మీరు ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత వెనక్కి రాలి, వాటికి ఎక్కువ టైం పెట్టుకోవచ్చు. కానీ టైప్ 2 డెసిషన్ని టైప్ 1 లాగా ట్రీట్ చేసి ఎక్కువ టైం మనం ఇచ్చేస్తే ఆ డెసిషన్స్ తీసుకునే లోపే మన లక్ ఫ్యాక్టర్ స్లేట్ అయిపోతుంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. Leapfrog Design School. Don't forget to share, like, subscribe.